అలియా మీ ఇద్దరికి ఎవరు ఇన్ని ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కట్టారు? మా పిల్లల చేతులకైతే ఇన్ని ఫ్రెండ్షిప్ బ్యాండ్లు ఉన్నాయి ఏంటో. ఇంకా పిల్లలకి పాస్తా అయితే రెడీ చేసేసాను, ఇంకా తినిపించేస్తా. ఇదే ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ పెట్టుకున్నా నేను, ఎందుకంటే ఇక్కడ అంటే ఇంత పెద్దది వస్తుంది అనుకోలేదు. చాలా అస్సలాము అలైకుం, హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు హాఫీజ్ ఉన్నీసా వ్లాగ్స్. ఈరోజు అయితే సండే కదా, ఇంకా సండే ఈరోజు ఎలాగ గడవబోతుందో చూడాలి. ఎక్కడికైనా తీసుకెళ్దాం అనుకున్నాను కానీ పిల్లల్ని చూడాలి తీసుకెళ్తానో లేదో. ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ అయింది. వ్లాగ్ స్టార్ట్ అయ్యే ముందు లైక్ అయితే చేయండి. ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదా, మా పిల్లలు చూడండి ఎన్ని ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కొనుక్కొని వచ్చి చేతికి కట్టుకున్నారో ఒకసారి చూడండి. అది కూడా అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి అందరికీ. మా పిల్లల చేతికి చూడండి ఎన్ని ఉన్నాయో ఫ్రెండ్షిప్ బ్యాండ్లు. వాళ్ళే కొనుక్కొని తెచ్చుకొని వాళ్ళే కట్టుకున్నారు. అంటే నాకు చెప్పారు కట్టమని, నేను కట్టాను. ఒక్కొక్కటి 5 రూపీస్ అంట. ఎన్ని కొనుక్కొని వచ్చారు చూడండి. ఇంకా ఫస్ట్ నాకు కూడా కట్టారు, ఒక్కొక్కటి కట్టి మళ్ళీ తీసేసుకున్నారు వాళ్ళే. ఇంకా ఇంట్లో స్వీట్ ఉంటే అది తినిపించుకుంటున్నారు కట్టుకొని. మా పిల్లల చేతికి చూడండి ఎంత బాగున్నాయో, అలియా చేతులకి ఫ్రెండ్షిప్ బ్యాండ్స్. వాళ్ళు మీకు ఫ్రెండ్షిప్ డే విష్ చేస్తారంట. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. Happy friendship day, friends. To Alia. Happy friendship day, friends. ఇంకా నేనైతే పిల్లల కోసం పాస్తా వండేస్తున్నాను. పాస్తా అడిగారు, యూట్యూబ్లో చూశాను చేయడానికి రెసిపీస్, కానీ నాకు అర్థం కావట్లేదు. అదేవేవో అడుగుతున్నారు, అదే ఏదేదో చెప్తున్నారు. అందుకని ఇంకా నేనే చేసుకుందామని ఇంకా నేనే చేస్తున్నా. ఇదైతే ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి. 120 రూపీస్ పడింది. చాలా బాగా ఉల్లిపాయలు అయితే కోసింది. అది చాలా సన్నగా కోసింది. చూడండి ఒకసారి చూపిస్తాను. ఇంకా నేనైతే బటర్ వేసుకున్నా కొంచెము అందులో. ఇంకా ఏమో వెల్లుల్లిపాయ ఒకటి వేసుకున్నా. ఇదిగోండి ఎంత సన్నగా కోసుకున్నాను చూడండి. అందులో కోస్తే అంత సన్నగా వచ్చింది. సూపర్ అంటే సూపర్గా వచ్చింది. ఇంకా ఉల్లిపాయలు కూడా వేసుకున్నా. ఇంకా తర్వాత ఏమో పాస్తా సాస్ ఉంది కదా, పిజ్జా పాస్తా సాస్ ఉంది కదా, పిజ్జా చేసినప్పుడు తెచ్చాను కదా, అది ఉంటే కొంచెం వేసాను. ఇంకా అది వేసిన తర్వాత ఇంకా పాస్తా అయితే అందులో వేసేసానండి. అంటే కారం అవి ఏమి వేయలేదు, పిల్లలు తినేది కదా అని ఉప్పు ఒకటే వేసా. కారం పసుపు ఇంకా ఏం వేయలేదు. పిజ్జా సాస్ వేసాను కాబట్టి అవేమీ వేయలేదు. ఇంకా చూడ్డానికి చాలా బాగుంది, తినడానికి టేస్ట్ కూడా బాగుందండి. సింపుల్గా ఏం స్పైస్ లేకుండా పిల్లలైతే ఇంకా తినేస్తారు. అలీ కైసే హై అలీ? అచ్చే అలియా ఎలాగున్నాయి? తిన్నావా అసలు నువ్వు? ముండి ఉప్పర్ ఉఠా. హలో టేస్టీ పాస్తా. థ్యాంక్ యూ అలీ. చెప్పు ఏమైనా. పిల్లలకైతే భోజనం అయితే పెట్టేస్తున్నా. మళ్ళీ రాత్రి పెట్టేశాను కదా కొన్ని, అవైతే ఇంకా మళ్ళీ ఇప్పుడు ఫ్రై చేసి ఇప్పుడు పెట్టాను ఇద్దరికి. ఇంకా మా పాప తినలేదు, తింటుంది. మా బాబాయ్ అయితే తింటున్నారు. సూపర్ ఉంది గైస్, చాలా మంచి, చాలా బాగుంది, చాలా బాగుంది. తెలుగు మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు. నేనైతే వాళ్ళకి పాస్తా చేసి పెట్టి ఇంకా కటింగ్ దగ్గర కూర్చున్నా. కటింగ్ చేస్తూ మధ్యాహ్నం అయితే అయిపోయింది. ఇంకా ఇప్పటికి వాళ్ళకి భోజనం అయితే పెడుతున్నాను. ఇంకా తింటున్నారు. ఇంకా పిల్లలైతే స్నానం చేసేసి ఆడుకుంటున్నారు. సాయంత్రం అయిపోయింది. ఈరోజు ఎక్కడికైనా తీసుకెళ్దాము అనుకున్నా కానీ తీసుకెళ్ళలేకపోయాను. మిషన్ పని ఉంది, ఇంకా చేయాలి, స్టార్ట్ చేయాలి ఇప్పుడు. మా బాబు దీంతో ఏదో రెడీ చేస్తారంట థమ్స్అప్ బాటిల్స్తో. చూద్దాం ఏం చేస్తారో. गम तुम्हें काकी रखे तो मुझे क्या मालूम। डांस करे तो आता क्या गम में? वो गम यहाँ था नहीं।
అవును అలా డబ్బా ఆ గమ్ము తగలదు, దానికి తగలదు. 5 రూపాయల గమ్ము దానికి తగలదు. ఏదో చేస్తారంట, చూద్దాము. బాటిల్స్ ఏం చేసావు? పడేశారు. ఎందుకు పడేశారు? ఏదో చేస్తానన్నావుగా, రాలేదా చేయడము? సర్లే. ఆ బాటిల్స్తో ఏదో చేస్తారు అనుకున్నా నేను, బాగా ఏమైనా రెడీ చేస్తారనుకున్నా. అంటే కుదరలేదేమో, తనకి రాలేదేమో చేయడము, పడేశారు మొత్తము. ये फ्रिज में कहीं इच्छा पड़ लेती है तू आलिया? फ्रिज में इच्छा पड़ लेती है, क्या हो गया? కుందల్ పిల్ల నాట్యం చేస్తుంది. చూసు తో ఏం చేశారో చూసు అంట మా బాబు. ఏం చేశారు? ఏం లేదుగా అక్కడ. అదా ఏంటిది? మొహరం. ఇంకా అలాంటివి చేయకూడదని చెప్పాను కదా నేను. సర్లే. ఓయ్, నువ్వేమన్నా చిన్నపిల్లవా అందులో కూర్చున్నావు? సండే వస్తే మా ఇంట్లో అబ్బో గోల గోల. ఇంకా ఖరాబ్ కదల్తీ. ఇంకా మీ అందరికీ ఒకటి చెప్పాలి, నేను మర్చిపోయాను. చెప్పాలి కాదు, చూపించాలి. అసలు నాకైతే చాలా నచ్చింది అది. ఒక్క నిమిషం చూపిస్తా. ఇదే ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ పెట్టుకున్నా నేను. ఎందుకంటే ఇక్కడ అంటే ఇంత పెద్దది వస్తుంది అనుకోలేదు. చాలా పెద్దది, ఇంకా స్ట్రాంగ్గా కూడా ఉంది, బాగుంది అసలు. నేను నిన్న సెట్ చేసి నిన్నే వచ్చింది, చూపిద్దాం అనుకున్నా, మర్చిపోయాను. ఇదైతే ఇక్కడ మొత్తం డబ్బాలు అవి ఉన్నాయి కదా, అక్కడ పెట్టుకుందాము కొంచెం అని నేను ఆర్డర్ పెట్టాను. సెట్గా ఉంటుందని. అది అసలు నాకైతే చాలా నచ్చింది. ఉల్లిపాయలు కానీ డబ్బాలు కానీ ఏమైనా పెట్టుకోవచ్చు ఇందులో. చూసారా ఎంత బాగుందో. దీని ప్రైస్ వచ్చేసి 220 రూపాయలు. 220 రూపాయలకి బయట రాదు ఇంత మంచిది అనుకుంటున్నాను నేనైతే. ఫ్లిప్కార్ట్లో అయితే నేను ఆర్డర్ పెట్టుకున్నా. బాగుంది కదా. ఏంటి ఏంటో చెప్పు, సరిగ్గా చెప్పు. బ్లాగ్ నచ్చితే సబ్స్క్రైబ్ చెయ్యునా? ఇప్పుడు చెప్పు. ఈరోజైతే అసలు నేను మిషన్ మీద నుంచి లేవలేదు, ఇంకా మిషన్ మీదే ఉన్నా. ఈరోజు స్టెప్స్ గౌన్స్ అయితే కుట్టాను. స్టెప్స్ గౌన్ కుట్టాను ఒకటి, చాలాసేపు పట్టేసింది దానికి. ఇంకా స్కూల్ డ్రెస్ ఒకటి. ఇంకా ఏంటో ఈరోజు మొత్తం నేను మిషన్ మీదే ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఈరోజు చాలా బోర్గా కూడా అనిపించింది నాకు. పిల్లలేమో ఆడుకుంటున్నారు బయటే, మా నాన్న పని చేసుకుంటున్నారు. ఇంకా ఈరోజు ఎక్కడికి వెళ్ళడానికి కూడా కుదరలేదు. ఏంటో ఈరోజు నాకు కొంచెం డల్గానే ఉంది. మా అమ్మ అక్కడి నుంచి చేస్తుంది. అయితే ఇంకా మా పాప అయితే అన్నం కూడా తినలేదు, పడుకుంది. ఇంకా చూడండి, ఇప్పుడే మిషన్ మీద నుంచి లేసాను. ఇదే స్టెప్స్ గౌను. ఇది చిన్న పాపదే, అయినా చాలాసేపు పట్టేసింది. ఇంకా మా బాబుకైతే అన్నం పెట్టాలి. 10 అయిపోయింది ఇప్పుడు టైము. నేను లెగిసేటప్పటికి మిషన్ మీద నుంచి చెమటలు, పసీనా. ఇంకా ఈరోజుకైతే వ్లాగ్ ఇంతేనండి. మా నాన్నగారు ఏదో మాట్లాడతారంట. ఫ్రెండ్స్, ఈరోజైతే అంతవరకు సండే హ్యాపీగా కంప్లీట్ అయింది. ఇప్పుడైతే నేను ఫ్రెష్ అవ్వబోతున్నాను. ఇప్పుడు ఈ టైం దొరికింది నాకు. పొద్దునుంచి వరకు సండే అయినా నాకు తప్పదు, చేయాల్సిందే. పొద్దున్న లేచిన కాడి నుంచి ఇప్పుడు దాకా రెస్ట్ అయితే దొరకలేదు. నాకు కూడా సేమ్. 10 o'clock వస్తుంది. ఈ 10 తర్వాత ఇంకా ఫ్రెష్ అవ్వడం, ఫుడ్ తినేయడం, హ్యాపీగా స్లీప్ పండుకోవడం. స్లీప్ డ్రీమ్స్. హాయ్ బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్ అలీ. बोलो. Hello guys, welcome to welcome guys. Hello guys, welcome to welcome guys. Hello guys, welcome to welcome guys.
హలో గైస్ వెల్కమ్ టు ఇంకా తనకైతే భోజనం పెట్టేసి మేము కూడా తినేసి పడుకుంటామండి. ఇంకా వీడియో కూడా ఎడిట్ చేయాల్సి ఉంది నేను. ఇంకా ఈరోజుకైతే ఇంతేనండి వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. సరే సపోర్ట్ చేస్తాంలే. లైక్ సబ్స్క్రైబ్ షేర్. గుడ్ నైట్. बोलो तुम कौन दिखना नहीं ना वीडियो ना बोलो ఏదో చెప్తాను అంటున్నారు. ఫోన్ ముందు పెట్టంగానే కెమెరా చూసి ఏం చెప్పట్లా అబ్బాయి. ఇంకా వ్లాగ్ అయితే ఇంతేనండి. మళ్ళీ రేపటి వ్లాగ్లో కలుద్దాం. అప్పటి వరకు అల్లా హాఫీజ్. Thank you so much for watching. Subscribe.